ఏమైంది వే అంత డల్గా ఉన్నావు? 9:30కి సినిమా అయిపోతుందన్నావు, 10:30 అవుతుంది ఇప్పుడు టైం. ఇంట్లో ఏమంటారో ఏమో. అంతే బండి సచ్చినోడు వల్లే. ఇదేదో బాగుంది. బాలయ్య బాబు ఫ్యాన్ సినిమా లేటుగా పడిందని థియేటర్ వాళ్ళతో గొడవ పడి సినిమా లేటుగా వేస్తే అది నా తప్ప. పైగా సినిమా తొందరగా వేయాలని చెప్పి నేను థియేటర్ ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళి 300 ఎక్స్ట్రా ఇచ్చి మరీ వేయించాను. మీకు సినిమా చూపించడం కోసం నేను నానా సంకలం నాకుతుంటే మీరు తిరిగి మళ్ళీ నన్నే అంటున్నారు. ఛీ, నా ఆటో కింద నా తల పెట్టి చచ్చిపోవాలి. చచ్చిపోనీలేవే. ఎవరు అంకులా? నేను మాట్లాడితే నీకు ఇవ్వు. బండి ఆపరా బండి సచ్చినోడా. సీఎం అని ఫోన్ చేశాడు అంటే అంత బిల్డప్ ఇస్తుంది. హలో అంకుల్. వెన్నెలకి ఫోన్ ఇవ్వమ్మా. నీతోనే మాట్లాడతానంటివే. హలో. అబద్ధం ఎందుకు చెప్పావురా? అది స్వప్న సినిమాకి వెళ్దామనింది, అందుకే. అడిగితే నేనే మిమ్మల్ని తీసుకెళ్లేవాడిని కదరా. భయం వేసింది. కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళా కదా. ఇంకెప్పుడు అలా చేయను. నిన్ను భయపెట్టాలనే ఉద్దేశం నాకెందుకుంటుందిరా? నువ్వెప్పుడూ నాకు చిన్నపిల్లవే. నువ్వెన్ని తప్పులు చేసినా నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకనంటే నువ్వెన్ని తప్పులు చేసినా ఆ తప్పుల నుంచి ఒక కొత్త విషయం తెలుసుకుని రెండోసారి ఆ తప్పు చేయకుండా ఉంటావని నా నమ్మకం. ఎంత బాగా చెప్పేవురా. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకే కళ్ళంపడి నీళ్ళు వస్తున్నాయంటే ఆటో డ్రైవర్కి ఆడపిల్ల ప్రేమ అంటే సిల్లీ ప్రేమ అనిపిస్తుంది. కానీ ఆటో డ్రైవర్లు కూడా నీలాంటి మంచోడు ఉంటాం, అది నా ఎల్లుడు కావటం చాలా గర్వంగా చెప్పుకుంటాను రా. నేను అంత బాగా చెప్పానని నెక్స్ట్ రోజు వాళ్ళ నాన్న వచ్చి చెప్పేంత నాకు కూడా తెలియదు మావా. అవునా? మీ మాంగారు చెప్పాడా? తర్వాత రోజు మేము ముగ్గురం కలిసి వెన్నెల బర్త్డే అనే టెంపుల్కి వెళ్ళాం. ఏ గుడికి వెళ్ళాం అంకుల్? బాలాజీ టెంపుల్కి తీసుకెళ్ళవయ్యా. అవునవును అంకుల్, వెంకట నాయసులు ఉంటే కనుక మన వెన్నెలాగా మంచి మొగుడు వస్తాడు. అదేంటి అంత మాట అనేసావు? ఎవరైనా బాగా చదువుకొని మంచి పొజిషన్ రావాలని కోరుకోవాలి కానీ అదేంటయ్యా నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? నోటిద్దులా అంటే అంకుల్, ఈ కాలంలో అమ్మాయిలందరికీ చదువుకునే టైంలోనే పెళ్లి చేస్తున్నారు కదా, అందుకని అలా అన్నాను అంకుల్. మా అమ్మాయికి నచ్చినప్పుడు పెళ్లి చేస్తాం. అమ్మయ్యా, ఇవన్నీ నాకే ఫిక్స్. అన్నట్టు మనతో పాటు మీ ఫ్రెండ్ వస్తానన్నది కదమ్మా. ఎవరు? స్వప్నానా? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయినట్టుందిగా అంకుల్. అదేంటి నిన్న మాట్లాడితే మనతో పాటు గుడికి వస్తానన్నది కదా. అది ఏమో అంకుల్, ఇందాక నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి నాకు ఆపోజిట్లో కనపడింది. నేను ఇంకా కాలేజ్ అనుకున్నాను. అరే చెప్పినట్టు ఫాస్ట్గానే వచ్చేసావయ్యా. అంకుల్, ఈ ఆటో రాజా చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. అబ్బో, నీ డైలాగులు కొటేషన్లు మామూలుగా లేవయ్యా ఆటోరాజా. ఏదో మీ అభిమానం అంకుల్. అయినా అమ్మాయి నా ఎండలో నిలబెడతారా? ఆటో ఎక్కడ బయలుదేరదాం? సరే గాని నేను ఇంకో ఆటో పట్టుకొని ఇంటికి వెళ్తాను. నువ్వు అమ్మాయిని తీసుకొని కాలేజ్కి వెళ్ళు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొని బయటికి వెళ్ళి ట్రీట్ ఇప్పించు. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. సరేనా ఆటో బాబు? హలో, ఇదిగో ఆటోరాజా. ఓకే ఓకే అంకుల్. జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. సరే నాన్న. వెళ్ళు. వెళ్ళొస్తాను అంకుల్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బర్త్డే అన్నావుగా, సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఇదేంటి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు? వెన్నీ, నీకు ఇబ్బంది ఉంటే ఏం చెప్పనక్కర్లేదు, అర్థం చేసుకుంటాను.
అమ్మాయి చెప్పేసిందా? ఆ ఆ అమ్మాయిది చాలా మంచి మనిషి అల్లుడు. ఏంటి ఆ తర్వాత ఏం జరిగింది? ఎటు తీసుకెళ్ళిపోతున్నావే నన్ను వెన్నెలా, ఎంత దూరమైనా వస్తాని వెంటే వెన్నెలా. ఎటు తీసుకెళ్ళిపోతున్నావే నన్ను వెన్నెలా, ఎంత దూరమైనా వస్తాని వెంటే వెన్నెలా. కష్టపడితే గానీ సుఖం ఉండదని ఊరకే అనలేదనుకుంటా. అంటే మరి ఆ చల్లని వెన్నెల్ని తట్టుకోవాలంటే సూర్యుడు వేడి కూడా తట్టుకోవాలిగా. ఆహా. ఈ చల్లని వెన్నెల్ని గెలుచుకోవటం కోసం ఎన్ని కష్టాలు పడ్డాను. అప్పో. శ్రీనివాస్ అని, స్వప్నని, ఏయ్. అంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీయే కదా, అందుకే అలా సరదాగా చేతులాడాను. ఫ్యామిలీయా? ఆహా. అవును వెన్ని, ఇంతకుముందు నైట్ అయితే చాలు చాలా భయపడేదానివి. మరి ఈరోజు ఇంతసేపు ఉన్నా అస్సలు భయపడట్లేదు. నువ్వే నా ధైర్యమని ఈరోజే నాకు తెలిసింది. నువ్వు నా మనసులో ఉండగా ఏ భయం నా దగ్గరికి రాదు. బాబాయ్లు వస్తున్నారు, అర్జెంట్కి వెళ్దాం పద, లేకపోతే రేపు పొద్దున మీ నాన్న మా ఇద్దరు రావాల్సి వస్తుంది. బాబాయ్లా? బాబాయ్లు ఎవరు? దారిలో చెప్తారుదా, చెప్పులేసుకో. పద పద తొందరగా పరిగెత్తు. ఎక్కెక్కు, అటు ఎక్కు. ఇందాక మా నాన్న మీ మావయ్య అన్నా. మా నాన్న ఓకే, మీ మావయ్య ఎవరు? ఇంకెవరు? మీ నాన్నే. ఆహా. అప్పుడే వరుసలు కూడా కలిపేశావా? మనుషులే కలిసినప్పుడు వరసలంతా జుజ్జుబి. వా, నీ మాటల కంటే పాటలే బెటర్. మంచి సాంగ్ ప్లే చేయి. ఆటో వాడి ప్లేలిస్ట్ ని బీట్ చేసే ఆల్బమ్ నీ జన్మలో చూసుండవు. ఇచ్చి ఆ పాటలా ఫస్ట్. అంటే వెదర్ బాగుందని. ఏరా, నీ కంటికి నేను పిచ్చనా కొడుకులా కనబడతానా? అంకుల్ అది కాదు. నోరు మీరా. ఆటో వెనకాల పిచ్చి కొటేషన్లు రాసే నీలాంటి ఎదవలకేం తెలుసురా కన్న తల్లిదండ్రులు పడే బాధ. కొడుకులైనా గాలికి వదిలేస్తామేమో గాని కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటావురా. అలాంటిది ఆ గాలికి వదిలేసిన నీలాంటి కొడుకులే బేవర్స్ గల్లా తయారయ్యి అమ్మాయిల్ని చెడగొడుతున్నారా. రాత్రి వెన్నెల అబద్ధం చెప్పగానే గుండె రగిలిపోయిందిరా. కానీ అది దాని తప్పు కాదురా. ఇంకొక్కసారి నువ్వు నీ ఆటో ఈ లైన్లో కానీ కనబడితే నిన్ను ఏం చేస్తారో నాకే తెలియదు. పోరా పో. పోరా అంటే పోరా. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. నోటుగాడు కూల్ లాగేహాడు.
ఏంటి? అదేలేరా, ఒక్కరోజు కూడా కాలేదు అమ్మాయిని ప్రేమించి దోలు తీర్చేసాడు. పోలేరా, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల. అసలు పెళ్ళి లేకపోయినా ప్రాబ్లం లేదు. నేను చూడు, మీ అత్త దూరం అయిపోయినా కానీ ఎంత ఆనందంగా ఉన్నాను అనుకుంటాం, కానీ ఆ ఒంటరి జీవితంలో ఉన్న సుఖమే ఏర్రా. అసలు నీకు బుర్రా బుద్ధి ఉందా? సుమారు పెళ్ళికి వెళ్తుంటే నువ్వు ఒంటరి ఉంటే బాగుపడతా అంటావు. నువ్వు ఆటో దిగి అర్జెంట్గా వెళ్ళిపో అసలు. ప్రేమ అనేది మందు లాంటిది. మత్తులో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటుంది. వన్స్ మత్తు దిగిపోయిందా భరించలేని బాధ. అలా అంత ఆకుండా ఉంటావా? ఇడి అబ్బా రే వస్తున్నా నాగరా. సారీ, నేను మర్చిపోయాను. రే ఏంట్రా నువ్వు అసలకే చీకటిగా ఉందంటే దాగుడు మూతలు ఆడుతున్నావు. దరిద్రంతో రిలేషన్షిప్లో ఉన్నానేమో అనిపిస్తుందిరా. రే ప్లే బాయ్, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హ్యాపీగా ఉన్నదంటే అది నిన్నేరా. కానీ ఆ హ్యాపీనెస్ ఒక్కరోజు కూడా లేకుండా నిన్ననే వెళ్ళిపోయిందిరా. అదిగో అక్కడే నేను వెన్ని మా ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నావురా. ఇప్పుడు ఆ ఫ్యూచర్ లేదు, వెన్నీ లేదు. హలో హలో, ఏం మాట్లాడవేంటి? బావా అని పిలిచావు కదా. అది పెళ్లి చేసుకుంటే పేరు పెట్టి పిలవకూడదు కదా. ఏమైంది? అంటే కుక్కలు అరుస్తున్నాయి, కుక్కలు. చాయ్ సరే సరే, రేపు రామాలయంలో పెళ్లి చేసేసుకుందాం. నేను స్వప్న వచ్చేస్తాం, సరేనా? నువ్వు స్వప్న వచ్చేస్తారా? అంటే లేచిపోవటం అంటే నేను నీ చేయి పట్టుకొని మీ నాన్న వెనకమాల 10 మందిని వేసుకొని సుమోలు, చేజ్లు, ఫైట్లు. మరేమైనా ఫ్యాక్షన్ ఫ్యామిలీ అనుకున్నావా? అంటే సినిమాల్లో అలానే చూపిస్తారు కదా అని. సినిమాల్లో హీరో హీరోయిన్ కోసం ఫైట్ చేస్తారు. నువ్వెప్పుడైనా ఫైట్ చేసావా? ఈ బంటి గారు ఫైట్ చేయాలంటే అటుపక్కన కట్అవుట్ కూడా సేమ్ నాలాగే ఉండాలి. ఏడ్చావులే. వెన్నెలా, ఏంటి? వెన్నీ, ఏంటి? ఐ లవ్ యూ. సరే సర్లే. సరే ఏంటి? ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఐ లవ్ యూ టు చెప్పడం పద్ధతి కదా. అరే మొద్దు, రేపే మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఇంకా ఈ లవ్ యూలేంటి? అంటే ప్రేమకు పెళ్లి ప్రతిరూపం కదా. అబ్బా ఆపే, ఇంకా లవ్ యూ టు. ఆ. బై. ఏంటమ్మా ఇంకా తినలేదంట? చూడమ్మా, నిన్ను తిట్టాలంటే నా మనసు ఒప్పుకోట్లేదు. చదువుకునే అమ్మాయిలు తప్పు చేయడం సహజమే. తెలిసి తెలియక తప్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే నేను ఇప్పుడు ఏం అనడం లేదు. కానీ తెలిసి కూడా తప్పు చేస్తే అది నిన్ను సహించలేనమ్మా. తప్పు నీ సైడ్ ఉంది కాబట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. కానీ ఇందులో నీ ప్రమేయం లేకపోతే రేపు వాడి సూర్యుని కూడా చూడ్డు. బంటి ఎవరో కాదు బాబాయ్, నా బావ.